ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు శుక్రవారం రాడిపేటలోని కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ ముఖ్య అతిథిగా హాజరై ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలోని లోపాలను సరిచేసి మంచి వ్యవస్థను స్థాపించే బాధ్యత నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుకు తేదీలు ప్రకటించి తాత్సర్యం చేయకుండా నిర్ణయాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కిరణ్ తదితరులు హాజరయ్యారు. ఐఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలి. అలాగే ఈరోజు యూట్యూబ్ లో మహిళలకి ఈనగా చేస్తూ ఈరోజు యూట్యూబ్ లో వ్యూస్ పెడతా ఉన్నారు. వాటి కోసం కూడా నివారణ చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ సినీ ఇండస్ట్రీ ఇటీవల కాలంలో 20 యూట్యూబ్ని బ్లాక్ చేసింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే మహిళలకి హీనంగా మాట్లాడే చాలా మంది యూట్యూబ్స్ ఉన్నాయి. వాటిని కూడా బ్లాక్ చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు యూట్యూబ్లో అలహీనంగా మాట్లాడిన సందర్భాల్లో చాలా మంది చిన్నపిల్లలు కూడా అదే వల్గర్గా మాట్లాడుతున్నారు. అశోక్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి గుంటూరు ప్లీనరీ సమావేశం జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం, విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. ఈరోజు అసెంబ్లీ సమావేశం చివరి రోజు. ఈరోజు విద్యారంగానికైనా ప్రస్తావన చేస్తారో లేదో ఆచి చూస్తున్నాం. 2 రోజులు సమావేశం జరిగి ఎక్కడ కూడా విద్యారంగం కోసం ప్రస్తావన లేదు. అందులో ఈరోజు అమ్మకి తల్లికి వందనం అనేసి ఈరోజు పథకం తీసుకొచ్చారు. మొన్న వరకు కుటుంబానికి ఒకరే అన్నారు చెప్పారు. ఇటీవల కాలంలో లోకేష్ గారు అందరికీ ఇస్తామనేసి తెలియజేశారు. అయితే ఈ సంవత్సరం నుండి ప్రవేశపెట్టాలి, నెక్స్ట్ ఇయర్ నుండి ఇంప్లిమెంటేషన్ చేస్తామనేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈరోజు ప్రభుత్వం తప్పనిసరిగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడడం కోసం, అందరికీ విద్య అందించడం కోసం నెక్స్ట్ అకాడమీ నుండి 15,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో దేశంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సెక్టర్ మీద లోకేష్ గారు మాట్లాడాలి. జీవో నెంబర్ 77 వల్ల పీజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకి పూర్తిగా స్కాలర్షిప్ కానీ ఫీజు రిమర్స్మెంట్ కానీ ఆపేశారు. దాన్ని తక్షణమే రద్దు చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా మెడికల్ జీవోల్లో 108, 108, జీవోలని రద్దు చేయాలని అడుగుతున్నాం. అదే పక్షంలో ఈరోజు రాష్ట్రంలో తల్లికి వందనం పేరుతో నాడు నేడు పనులతో అనేకమైనటువంటి గత ప్రభుత్వం ప్రారంభించింది. అవేవి కూడా ఆపకూడదు. యథావిధిగా నాడు నేడు పనులని గవర్నమెంట్ నిధులు కేటాయించి పెంచాలి. అదేవిధంగా మెస్ బిల్లులు ఈరోజు హాస్టల్లో చదువుకునేటువంటి విద్యార్థులు కేవలం రోజుకి 53 రూపాయలతో భోజనం నుంచి టిఫిన్ వరకు చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హాస్టల్ విద్యార్థులు మెస్ బిల్లులు పెంచాలి అని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేయాలి. విద్యార్థుల్లో అవేర్నెస్ తీసుకురావాలి. హోంమంత్రి గారు మాటలు చెబుతున్నారు, చేతల్లో లేదని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము హెచ్చరిస్తున్నాం. పరిష్కారం కాకముందే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ గుంటూరు జిల్లాలో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. చేబ్రోలు మండలంలో అత్యాచారం చేసి 7వ తరగతి చదువుతున్న అమ్మాయిని చంపడం జరిగింది. అలానే తిరుపతి జిల్లాలో వాసంతి అనే పసిపాపని అత్యాచారం చేయడం జరిగింది. అలాగే విజయనగరం జిల్లాలో 6 నెలల పసికందుని ఉయ్యాల్లో ఉన్న పసికందుని తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి చంపడం అనేది జరిగింది. ఇలాగ అత్యాచారాలు చేసే వారిని శిక్షించకపోవడం వల్లనే ఇప్పుడు ఇంకా కొత్తగా అత్యాచారాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నిందితుల్ని పట్టుకొని వారిని శిక్షించాలని హెచ్చరిస్తూ ఉన్నాను.